ఈరోజు మీకు చాణక్య నీతుల గురించి చెప్పాలనుకున్నాను. చాణక్య నీతులు మీరు చాలా వినే ఉంటారు. భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, ఇలా ఎన్నో విషయాలను మనకు ఆయన తెలియజేశారు. అందులో భాగంగానే మీకు భర్త భార్య దగ్గర చెప్పకూడని 5 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, 1, భర్త సంపాదన భార్యకి చెప్పడం ద్వారా వేరే ఒక వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నా భర్త ఇంతే నా సంపాదిస్తున్నాడు అనే ఒక చిన్న చూపు అనేది వస్తుంది. అందుకని భర్త ఉద్యోగం, జీతం, ఆయన పెట్టే పెట్టుబడులు ఇలాంటివేవి భార్యకి చెప్పకపోవడమే మంచిది. 2, భర్త తన గతంలో జరిగిన ప్రేమ విషయాలు కానీ లేదా గతంలో చేదు అనుభవాలు కానీ భార్యకి చెప్పకూడదంటండి. ఎందుకంటే భర్తల మధ్య గొడవ వచ్చేటప్పుడు వాటిని ఎత్తి చూపి గొడవ పడే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. 3, ఎట్టి పరిస్థితుల్లోని తనకు జరిగిన అవమానాల గురించి భార్యకి చెప్పకూడదు. అలా చెప్పడం వలన భార్య దగ్గర ఇంకాస్త చులకనైపోతారు. 4, భర్త యొక్క స్నేహితులు వాళ్ళ మంచి అయినా చెడు విషయాలైనా సరే భార్య దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అలా చెప్పడం వలన దాని యొక్క ప్రభావం వీళ్ళ జీవితంపై పడే అవకాశం చాలా ఉంటుంది. 5, తను పెట్టే పెట్టుబడుల గురించి, చేసే పొదుపుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనే భార్యకి తెలియకపోవడమే చాలా మంచిది. ఇలాంటివన్నీ మనం చిన్నగానే అనిపిస్తాయి, కానీ అనుభవంలోకి వచ్చేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలని పాటించుకుంటూ వెళ్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆప్యాయతలు, అనుబంధాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.